అందరికీ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏం చేస్తాను, ఎక్కడ వర్క్ చేస్తున్నానో చూపిస్తాను. నేను వచ్చేసి సౌదీలోని అల్కోబార్ సిటీలో వర్క్ చేస్తున్నాను. నేను ఏ వర్క్ చేస్తున్నానంటే హెచ్విఏసి టెక్నీషియన్. ప్రజెంట్ అయితే నేను నా రూమ్ దగ్గర నుంచి నేను వర్క్ చేసే షోరూమ్ అండ్ వర్క్షాప్ దగ్గరికి వెళ్తున్నాను. రూమ్ దగ్గర నుంచి ఒక 5 మినిట్స్ నడుచుకుంటూ వెళ్తే మా షోరూమ్ వచ్చేస్తుంది. వర్క్ చేసే షోరూమ్ వెనకాలే వర్క్షాప్ కూడా ఉంటుంది. మా కంపెనీ ఆఫీస్ వచ్చేసి వేరే చోట ఉంటుంది, అది చాలా దూరం. నేను పనిచేసే కంపెనీ వచ్చేసి క్యారియర్ అథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ అల్కోబార్. కంపెనీ పేరు వచ్చేసి డెజర్ట్ కూల్ ట్రేడింగ్. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట చెప్పలను కొట్టండి. ఈరోజు వచ్చేసి ఒక రెస్టారెంట్లో 3 ఏసీలు సర్వీసింగ్ ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాము. ఆ రెస్టారెంట్లో 3 ఏసీల్లో 2 ఏసీలు క్యాసెట్ టైప్ ఏసీలు ఉన్నాయి. క్యాసెట్ టైప్ ఏసీలు 2 వాటర్ సర్వీసింగ్ చేయాలి. వాటర్ సర్వీసింగ్ చేయాలంటే ఆ 2 చాలా హైట్లో ఉన్నాయి కాబట్టి స్కాఫోల్డింగ్ తీసి తెచ్చుకున్నాం. స్కాఫోల్డింగ్ అయితే చేయడానికి ఈజీగా ఉంటుందని. ఈ రెస్టారెంట్ వచ్చేసి ప్రజెంట్ అయితే ఆఫ్లో ఉంది, రెన్యువలేషన్ జరుగుతుంది. దానికోసమనే ఏసీలు సర్వీసింగ్ చేస్తున్నాం. నేను నా యొక్క అదర్ టెక్నీషియన్, వేరే టెక్నీషియన్ సంతు, ఇద్దరం వచ్చాము. ప్రజెంట్ అయితే స్టార్ట్ చేయాలి వర్క్. స్ప్లిట్ ఏసీ కన్నా క్యాసెట్ ఏసీ సర్వీసింగ్ కొంచెం కష్టం, ఎందుకంటే దీని యొక్క ప్రతి పార్ట్ను రిమూవ్ చేయవలసి వస్తుంది. అలాగే పైనుంచి చూస్తుండగా ఒక ట్రీ కనిపించింది. ఆ ట్రీ వచ్చేసి ప్లాస్టికే, కాకపోతే ఏంటంటే ఆ యొక్క ట్రీ యొక్క దిమ్మ వచ్చేసి నిజమైన ట్రీ, అది డ్రై చేసి దానికి ఒక ప్లాస్టిక్ ఆకులను పెట్టారు. ఓపెన్ చేసి కాయిల్ చూస్తే కాయిల్ చాలా డస్ట్ పట్టేసింది. అలా కాయిల్ క్లీన్ చేసాం. కాయిల్ క్లీన్ చేసిన తర్వాత ఇండోర్ ఫ్యాన్ మోటార్ బుస్సులు కూడా ప్రాబ్లం ఉన్నాయి. రెండు బుస్సులు అయితే పోయినాయి. 2 బుస్సులు కూడా చేంజ్ చేసాం. అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్లో హిందీ కూడా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ అంతా హిందీ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరితో హిందీలో మాట్లాడి అలవాటైపోయి ఆటోమేటిక్గా హిందీ వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వీడియోస్కి వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే నేను తీసే వీడియోలోని హిందీలోనే ఉంటాయి, అందుకోసమనే తెలుగులోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొన్ని వీడియోస్ అయితే హిందీలో కూడా అప్లోడ్ చేస్తాను.